నమస్కారం. ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. నౌకర్ కంక్లూడింగ్ పార్ట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. जब किसी आश्रम में किसी सहायक को रखने की आवश्यकता होती थी, तब गांधी किसी हरिजन को रखने का आग्रह करते थे. उनका कहना था, नौकरों को हम वेतनभागी मजदूर नहीं, अपने भाई के समान मानना चाहिए. उसमें कुछ कठिनाइयाँ हो सकती है, कुछ चौरियाँ हो सकती है, फिर भी हमारी कोशिश सर्वथा निष्फल नहीं हो जाएगी. उन्हें यह मालूम ही ना था कि ఆయన ఆశ్రమంలో ఎవరికైనా ఏదైనా పనివాళ్ళు కావాల్సి ఉన్నప్పుడు హరిజనులు మీన్స్ తక్కువ జాతి వాళ్ళని కూడా పెట్టుకునేవాడు. ఎందుకు అంటే మన దగ్గర అందరూ సమానమే, మనమే కాదు మనతో పాటు అందరూ సమానమే. కాబట్టి మనతో పాటు కింద ఉన్న వాళ్ళని పైన ఉన్న వాళ్ళని అందరినీ కలుపుకొని మనం వెళ్ళాలి. అప్పుడే మనం డెఫినెట్గా బాగుపడతాం, డెవలప్ అవుతాం. మనము కరెక్ట్గా ఉండాలి, మన తోటి వాళ్ళు కరెక్ట్గా ఉండాలి, అందరూ మనతో పాటు రావాలి అని చెప్పి గొప్పగా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. మజ్దూర్ నహీ అప్నే భాయికి సమాన్ మాన్నా చాయి. ఆయనను మన ఇంట్లో వచ్చి పనిచేసే వాళ్ళని కూలివాడుగా మనం చూడకూడదు, మన అన్నలాగా మనం చూసుకోవాలి. इसमें कुछ कठिनाइयाँ हो सकती है, कुछ चोरियाँ हो सकती है, फिर भी हमारी कोशिश सर्वथा निष्फल नहीं जाएगी. పనులో కొంచెం జాప్యం జరగవచ్చు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా జరగవచ్చు, కానీ మనం నిష్ఫలంగా మనం ప్రయోజనాలు చేస్తూ ఉంటే, పని చేస్తూ ఉంటే అది ఎప్పటికీ నిష్ఫలం అవ్వదు. అది మంచి సక్సెస్ఫుల్ని ఇస్తుంది ఏదో ఒక రోజు అని చెప్పి గాంధీజీ గారు అంటున్నారు. उन्हें यह मालूम ही ना था कि किसी को नौकर की भांति कैसे रखें. एक बार भारत की जेल में उनके कई साथी कैदियों को उनकी सेवा टाई टहल का काम सौंपा गया. एक आदमी उनके फल धोता या काटता, दूसरा बकरियां को दुहाता, तीसरा उनके निजी नौकर की तरह काम करता और चौथा उनके पाखाने की सफाई करता था. एक ब्राह्मण कैदी उनके बर्तन धोता था और 2 गोरे यूरोपियन प्रतिदिन उनकी चारपाई बाहर निकालते थे. సాధారణంగా గాంధీజీ గారికి స్వయంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం స్వయంగా నలుగురిని ఇచ్చేవాళ్ళు. ఒకడు ఆయన పనులు చేసేవాడు, ఇంకొకడు తన గొర్రెలు మెప్పేవాడు, ఇట్లా చాలామంది తయారు చేసేవాళ్ళు. ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేసేవాడు, కానీ అందరినీ ఆయన సమానంగా చూసేవాడు, అందరినీ అన్నదమ్ముల్లాగానే చూసేవాడు. అందువల్లే ఆయన ఈ విధంగా ఉన్నాడు, గొప్పవాడైపోయాడు. गांधी जी ने देखा कि इंग्लैंड में ऊंचे घरानों में घरेलू नौकरों को परिवार का आदमी माना जाता था. एक बार एक अंग्रेज़ के घर से विदा लेने समय उन्हें यह देखकर खुशी हुई कि घरेलू नौकरों का उनसे परिचय नौकरों की तरह नहीं बल्कि परिवार के सदस्य के समान कराया गया. ఒకసారి తన ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఒక ఇంగ్లీష్ వ్యక్తి ఇంటానికి వెళ్తే ఆ ఇంట్లో నౌకర్ అంటే పనిచేసేవాళ్ళని కూడా ఎట్లా పరిచయం చేసేవాళ్ళు అని అంటే ఇంట్లో ఒక భాగస్వామి కానీ ఇంట్లో వ్యక్తి కానీ పరిచయం చేసేవాళ్ళు అనమాట. एक बार एक भारतीय सज्जन के यहाँ काफ़ी दिनों तक टहलने के बाद गांधी जब चलते लगे तो उस घर के नौकरों से उन्होंने विदा ली और कहा, मैं कभी किसी को अपना नौकर नहीं समझता, उसे भाई या बहन की माना है और आप लोगों को भी मैं अपना भाई समझता हूँ. अपने मेरी जो सेवा की उसका प्रतिदान देने की सामर्थ्य मुझ में नहीं है, लेकिन ईश्वर आपको इसका पूरा फल देगा. ఒకసారి ఇండియా కల్చర్లో విధంగా ఒక వ్యక్తి ఇంట్లో గాంధీజీ గారు ఉన్నారనమాట.
గాంధీజీ గారు ఉన్నప్పుడు గాంధీజీ గారు ఏం చేసేవాళ్ళంటే, గాంధీజీ గారు ఆ ఇంట్లో ఉండి, గాంధీజీ గారు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఉండి ఆయన వెళ్ళిపోయేటప్పుడు గాంధీజీ గారు ఆ ఇంటి నౌకర్లతో ఏం చెప్పేవాడు అని అంటే, చూడండి, నేను నౌకర్లను ఉద్యోగస్తులుగా చూడను, నా అన్నదమ్ముల్లాగా చూసుకుంటాను. కాబట్టి ఇవాళ నేను వెళ్తున్నాను, మీరు చేసినటువంటి నాకు చేసినటువంటి నా స్వకార్యాలు చేసినందుకు, నా మంచి చెడు చూసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ భగవంతుడు మీకు ఇంతకంటే గొప్ప వరాలు ఇస్తాడు, ఇంతకంటే గొప్ప పొజిషన్ మీకు ఇస్తాడు, నిజంగా మీకు ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఉద్యోగస్తుల్ని కూడాను, పనివాళ్ళని కూడాను ఎప్పుడు పనివాళ్ళలాగా చూడకుండా మన మనుషులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళుగానే చూశాడు. కాబట్టి ఆయన ఇవాళ మహానుభావుడయ్యాడు, జాతికి తండ్రి లాంటి వాడయ్యాడు, దేశానికి గర్వించదగ్గ నాయకుడు అయ్యాడు అని చెప్పుకోవచ్చు. సో నౌకర్ అనే లెసన్ కంక్లూడింగ్ పార్ట్ ఆల్సో కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో నౌకర్ లెసన్ అయిపోయింది. అందరికీ సింధీ టీచింగ్ టీవీ తరఫున థ్యాంక్ యూ చెప్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అదేవిధంగా షేర్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ. రేపు ఇంకో లెసన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.